వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. అబ్బబ్బా ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడైతే మామూలుగా లేదు. పగిలిపోయిందంతే. ఇడ్లీగాడ్ని దొర్లించి గుడ్డలూడెట్టు కొట్టింది భద్రావతి. అంతేకాదు ఈ ఇడ్లీగాడే రామరాజు వియ్యంకుడు అని కనిపెట్టేయడంతో నేటి ఆగస్టు 8 ఎపిసోడ్ యమరంజుగా సాగింది. రామరాజు ఇంట్లో కన్నం వేయడానికి వచ్చిన శ్రీవల్లి తండ్రి ఆనందరావుకి వీపు చట్నీ చేసి తరిమేసింది నర్మద. అయితే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా రామరాజు ఇంట్లోనుంచి తప్పించుకోబోయి గోడ దూకిన ఇడ్లీగాడు వెళ్ళి భద్రావతి ఇంట్లో పడటాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు ఆగస్టు 8 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, హమ్మయ్య మొత్తానికి ఆ రామరాజు ఇంట్లో వాళ్ళకి దొరక్కుండా తప్పించుకుని బయటపడ్డాను. ఒరేయ్ ఇడ్లీగా, నువ్వు మామూలుగా పరుగుపెట్టలేదురోయ్. నువ్వు రన్నింగ్ పోటీలకు వెళ్తే గోల్డ్ మెడల్ ఖాయంరా అని అనుకుంటూ అటు తిరిగేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చుని దర్శనమిస్తుంది భద్రావతి. ఇడ్లీగాడ్ని చూసిరే, ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరుస్తుంది. వామ్మో, సింహం బోనులోనుంచి తప్పించుకుని పెద్ద పులిబోనులో పడ్డాను కదరా బాబూ అని అక్కడ్నుంచి తప్పించుకోబోతాడు ఇడ్లీగాడు. వెంటపడిన భద్రావతి వెళ్ళి ముడ్డిమీద తన్నుతుంది. దెబ్బకి బోర్లా పడ్డ ఇడ్లీగాడి డిక్కీ చట్నీ అవుతుంది. మెట్లమీదనుంచి దొర్లుకుంటూ కింద పడతాడు ఇడ్లీగాడు. రే విశ్వాసేనారన్రా, రండి, దొంగ అని అరుస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఇడ్లీగాడి వెంటపడి పట్టేసుకుంటారు. మా ఇంట్లోనే దొంగతనానికి వస్తావా? ఎంత ధైర్యంరా నీకు అంటూ కుళ్ళపొడి చేస్తారు. కింద పడేసి తొక్కిపడేస్తాడు విశ్వ. అయితే మొహం కనిపించకుండా మాస్క్ వేసుకుంటాడు ఇడ్లీగాడు. ముందు వాడి మొహం మీద ముసుగు తీయండ్రా అని అంటుంది భద్రావతి. విశ్వ ఆ ముసుగు లాగేసరికి ఇడ్లీ అలియాస్ ఆనందరావు అని తెలిసిపోతుంది. రేయ్ ఏంట్రా ఇంత విచిత్రంగా ఉన్నావ్? ఎవర్రా నువ్వు? ఏ ఊరురా నీది అని చావబాదుతుంటారు విశ్వసేనాపతులు. ఇంతలో భద్రావతి అగన్రా అంటూ వచ్చి ఇడ్లీగాడ్ని తీక్షణంగా చూస్తుంది. వీడ్ని ఎక్కడో చూశానే, వీడు అనుకుంటూ గుడిలో చూసినప్పటి విషయాన్ని గుర్తుచేసుకుని ఎస్ఎస్ వీడు వాడే అని అంటుంది. దెబ్బకి షాక్ అయిపోతాడు ఇడ్లీగాడు. ఇంతకీ వీడు ఎవడత్తా అని విశ్వ అంటే, అదేరా ఆ రామరాజుగాడి వియ్యంకుడు అని అంటుంది. ఆ మాట వినగానే సేనాపతి వెళ్ళి గన్ తీసుకుని వచ్చి ఇడ్లీగాడికి గురిపెడతాడు. ఆ సీనైతే మామూలుగా ఉండదు. గన్ను గురిపెట్టేసరికి ఇడ్లీగాడికి రెండూ ఏకమైపోతాయి. మీకు దండం పెడతాను, నన్ను చంపొందండి అంటూ పొర్లిదండాలు పెడతాడు ఇడ్లీ. రే నువ్వు ఆ రామరాజుగాడి వియ్యంకుడివి కదా అని భద్రావతి అంటే, ఆయ్ అవునండి అని అంటాడు ఇడ్లీ. ఆ తరువాత మళ్ళీ చీ కాదండి అని అంటాడు. దాంతో సేనాపతికి ఒళ్ళుమండి, రే మర్యాదగా నిజం చెప్పు, లేదంటే బోడిగుండులోకి బుల్లెట్ గుండు దిగిపోద్ది, నిజం చెప్పు అని అంటాడు. దాంతో ఇడ్లీగాడు, ఐ బాబోయ్, నేను రామరాజుగారి వియ్యంకుడ్ని కాదండి, నేను దొంగని కూడా కాదండి బాబు అని అంటాడు. మరి ఎవడ్రా నువ్వు అని విశ్వ అంటే, నేను దొంగను కాదండి, దయచేసి చంపొద్దు అని అంటాడు ఇడ్లీ. ఆపరా నీ దొంగ నాటకాలు, వీడు ఆ రామరాజుగాడి వియ్యంకుడే సేనా. గుడిలో వీడ్ని చూశాను, వీడితోటి వీడి పెళ్లంతో కూడా నేను మాట్లాడాను అని మొత్తం గుర్తుచేస్తుంది భద్రావతి. దాంతో సేనాపతి వీడి మాటలతో చెప్తే వినేట్టు లేడక్కా. బుల్లెట్ దింపేస్తా, తలకాయ పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది, మర్యాదగా నిజం చెప్పు, నువ్వు ఆ రామరాజుగాడి వియ్యంకుడివే కదా అని అంటాడు. దాంతో ఇడ్లీగాడు ప్రాణభయంతో, అవునండి, నేను ఆ రామరాజుగాడి వియ్యంకుడినేనండి అని నిజాన్ని కక్కేస్తాడు ఇడ్లీగాడు. దెబ్బకి అంతా షాకైపోతారు. నువ్వు రామరాజు అన్నయ్యా వియ్యంకుడివా? మరి మా ఇంటికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది సేనా భార్య. ఎందుకేంటి? దొంగతనం చేయడానికి వచ్చాడు అని అంటుంది. భద్రావతి, అయ్యయ్యో కాదమ్మా, నేను మీ ఇంటికి వచ్చింది దొంగతనానికి కాదు, అసలు నేను దొంగనే కాదండి బాబు అని అంటాడు ఇడ్లీ. మరి మా ఇంటికి కాకపోతే ఏ ఇంటికి వచ్చావురా అని అంటుంది భద్రావతి. అంటే మా అమ్మాయి ఇంటికి వెళ్ళబోయి
మీ ఇంటికి వచ్చేశాను అని అంటాడు ఇడ్లీ. అబద్ధాలు ఆడావంటే చంపేస్తా. నువ్వేమైనా మొదటిసారి వచ్చావేంట్రా ఇల్లు మర్చిపోవడానికి? దొంగతనానికి వచ్చింది కాకుండా దొంగ నాటకాలు ఆడతావా అని అంటాడు సేనాపతి. ఆగరా సేనా, అతన్ని చూస్తుంటే దొంగలా లేడు. అతన్ని ఇంతసేపు ఇలా భయపెట్టి బంధించడం చాలా తప్పు. అతన్ని పంపించేయండి అని అంటుంది శారదాంబ. వీడ్ని పంపించడం కాదు, వీడ్ని అడ్డం పెట్టుకుని ఆ రామరాజుగాడ్ని బయటకు లాగుతాను. దెబ్బకి అటు రామరాజుగాడ్ని, ఇటు వీడ్ని స్టేషన్లో నిలబెడతాను. వాడి పెద్ద కొడుక్కి ఉన్నతమైన సంబంధం దొరికిందని ఆ రామరాజు విర్రవీగుతున్నాడు. కాని వీడు దొంగ అని తెలిస్తే ఆ రామరాజుగాడు అవమానంతో చస్తాడు. ఆ రామరాజుగాడే వీడ్ని మన ఇంటికి దొంగతనానికి పంపించాడని ఇద్దరిపైనా కేసు పెడతా అని అంటుంది భద్రావతి. దాంతో శారదాంబ, నీకు అసలు బుద్ధి ఉందా? భద్రావతి, మహాపాపమే అని అంటుంది. ఏంటి పాపం? ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాడి కొడుకు నా మీనకోడల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే తప్పేలేదా? కుక్క కాటుకి చెప్పుదెబ్బలా? ఆ రామరాజుగాడికి ఇదే గుణపాఠం. రే విశ్వాసేనా, వీడ్ని కట్టిపడేయండ్రా. ఉదయాన్నే వీడ్ని పోలీసులకు అప్పగించి ఆ రామరాజుగాడి అంత చూస్తాని అంటుంది భద్రావతి. దేవుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఏం చెయ్యాలి? ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయిందే అంటూ ఏడుస్తుంటాడు ఇడ్లీగాడు. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ఇడ్లీగాడ్ని కట్టేసి రామరాజు ముందుకి లాక్కుని వచ్చారు భద్రావతి ఫ్యామిలీ. ఆ సీన్ అయితే మామూలుగా లేదు. శ్రీవల్లి చాప్టర్ క్లోజ్ అంతే.